కాంగ్రెస్ ప్రభుత్వం రైతులని ఏడిపిస్తుందంటూ తెలంగాణ సెక్రటరియట్ దగ్గర ఆందోళనకు దిగారు కవిత. సీజన్ ముగింపుకు వస్తున్నా ధాన్యం కొనుగోళ్లు జరపట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా రైతుల కష్టాన్ని కూడా గుర్తించకపోవడం దారుణమంటూ రేవంత్ సర్కార్పై ఫుల్ సీరియస్ అయ్యారు. ఇక ఆందోళనలతో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో కవితని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏ జిల్లాలో చూసినా వడ్లు కొనకుండా రైతులు కల్లాలల్లో ప్రాణాలు విడుస్తున్న పరిస్థితి. కొన్నకాడ కూడా ఘోరంగా తరుగుదీసి కొనుగోలు కేంద్రాల్లో అవినీతి, కొనుగోలు కేంద్రాల్లో తరుగుదీయడం, రైస్ మిల్లర్ల దగ్గర ప్రభుత్వం కుమ్మక్కై అక్కడ కూడా తరుగుదీయడం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భయంకరమైన పరిస్థితి ఉంది. కొంటామన్నటువంటి వడ్లు కొననటువంటి పరిస్థితి ఉంది, జొన్నలు కొననటువంటి పరిస్థితి ఉంది, పొద్దుతిరుగుడు రైతులకు అన్యాయం జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో రైతులంటే కనీస మర్యాద గౌరవం లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత 2.5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వ్యవసాయ శాఖను కనీసం రివ్యూ కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది.